ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ షార్ట్ అయితే చాలా మంది లైక్ అంటే అసలు ఏ ఇంజనీర్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ కానీ, డీప్ లెర్నింగ్ ఇంజనీర్స్ కానీ ఏం చేస్తారు, ఏం వర్క్ చేస్తారు అని కొన్ని క్వశ్చన్స్ అండ్ కొన్ని మెసేజెస్ వచ్చాయి నాకు ఇన్స్టాగ్రామ్లో. దాని గురించి చేస్తాను, అంటే దాని గురించి పర్టికులర్ వీడియో చేస్తాను. సో బేసిక్గా యాజ్ ఎ ఏఐ ఇంజనీర్ ఆర్ యాజ్ ఏ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ ఆర్ యాజ్ ఎ డేటా సైంటిస్ట్ ఆర్ డీప్ లెర్నింగ్ ఇంజనీర్ మనం మేజర్గా వర్క్ చేసేది టూ థింగ్స్ మీద. ఒకటి నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఆర్ కంప్యూటర్ విజన్. కొన్ని కంపెనీస్లో ఈ రెండిట్ల మీద కలిపి వర్క్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో నా ఛానల్లో ఆల్రెడీ నేను నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనే వీడియో చేశాను అండ్ కంప్యూటర్ విజన్ అనే వీడియో కూడా చేశాను. నేను మీకు డిస్క్రిప్షన్లో యాజ్ వెల్ యాజ్ పిన్డ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏ మాత్రం ఐడియా లేకపోతే ఆ పర్టికులర్ వీడియోస్ 2 వీడియోస్ అయితే చెక్ చేయండి. ఓకే, సో దట్ మీకు క్లారిటీ అనేది వస్తుంది. మేజర్గా ఇంతేనా ఏఐ డెవలపర్ ఆర్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ ఆర్ డీప్ లెర్నింగ్ డెవలపర్ అంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ అబౌవ్ 95% ఆర్ 90% నా ఒపీనియన్లో ఇంతే, వీటి మీద వర్క్ చేస్తాం. బట్ మీరు రీసెర్చ్ పర్స్పెక్టివ్లో మాట్లాడితే అంటే ఓపెన్ ఏఐ, గూగుల్ అండ్ కొన్ని అడ్వాన్స్డ్ స్టార్టప్స్ ఉన్నాయి. లైక్ సిలికాన్ వ్యాలీ స్టార్టప్స్లో అది కూడా టాప్ లెవెల్ స్టార్టప్స్ ఉన్నాయి. లైక్ ఫైర్ వర్క్స్ ఏఐ అండ్ లవబుల్, ఆంథ్రోపిక్ అంటే మనకి క్లాడ్ కర్సర్ అనే అప్లికేషన్ ఉంది కదా, పాపులర్ అప్లికేషన్ అంటే ఐడి అనమాట, మనం కోడ్ రాసే అప్లికేషన్, అది రిలీజ్ చేసింది ఓపెన్ ఏఐ, మనందరికీ తెలిసినట్టు. ఇలాంటి ఫీల్డ్స్లో వెళ్తే, రీసెర్చ్ ఓరియంటెడ్గా వెళ్తే మనకి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అనేది యూజ్ ఉంటుంది. ఎస్పెషల్లీ మ్యాథ్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్, డిఎస్ఏ, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు క్రిటికల్ థింకింగ్ ఆర్ లాజికల్ థింకింగ్ హ్యూజ్ లెవెల్లో మనకి రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది డే టు డే జాబ్లో. ఓకేనా? ఆ కంపెనీస్ కాకుండా, అంటే టాప్ టియర్ కంపెనీస్ అంటే లైక్ ఫ్యాంగ్ ఆర్ మ్యాంగ్ తెలుసు మీ అందరికీ, అలాంటి కంపెనీస్ అండ్ టాప్ టియర్ స్టార్టప్స్ ఇందాక చెప్పినట్టు ఫైర్ వర్క్స్, ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్, లవబుల్, సో ఆన్, ఇలాంటివి కాకుండా మేజర్గా టియర్ 2 కంపెనీస్ ఆర్ బ్యాంకింగ్ కంపెనీస్ ఆర్ సమ్ అదర్ కంపెనీస్, కన్సల్టింగ్ కంపెనీస్ ఆర్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అయితే మేజర్గా అంత డిఎస్ఏ అనేది అవసరం లేదు, ఎంతో కొంత అవసరం అనేది పడుతుంది. అది కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి 70 to 80% వర్క్ అనేది రెగ్యులర్గా నడిచిపోతుంది. ఎక్కడో 20% అనేది రిక్వైర్ అవ్వచ్చు. బట్ మీరు నేర్చుకుని ఉండడం అయితే మంచిదని నేను చెప్తాను. ఓకేనా? అది ఫ్రెండ్స్, అసలు ఏం చేస్తారు డే టు డే లైఫ్ అని చెప్పడానికి ఈ పర్టికులర్ వీడియో చేస్తున్నాను. చెప్పాను కదా, ఎన్ఎల్పి అండ్ కంప్యూటర్ విజన్. కొన్ని సినారియోస్లో ఆర్ కొన్ని కంపెనీస్లో ఆర్ కొన్ని ప్రాజెక్ట్స్లో ఓన్లీ ఎన్ఎల్పి ఆర్ ఓన్లీ కంప్యూటర్ విజన్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.